ఇవాళ మనం చందమామ కథల నుండి షరాబు గాడిద అనే కథని తెలుసుకుందాం. ఒక కాలంలో ఒక ఊళ్ళో ఒక గాడిద. దానిది అతి తెలివి. ఆ గాడిద యజమాని ముసలి షరాబు పరమలోభి. వానిది అతి దురాశ. ఆ లుబ్ధాగ్రేసరుడొకనాడు తన గాడిదపై ఒక ఊరేగుచు చక్కని పచ్చిక బయలును చూసి చప్పున దిగీటులన్నాడు. నీకా ఊళ్ళో గడ్డి కొనాలి ప్రియం, ఇక్కడ బాగా మెక్కితివా నయం అని దానిని మేతకు విడిచివేసి తాను చెట్టు క్రింద విడిది చేసె. వచ్చిన స్వాతంత్రంతో ఆ పిచ్చిది చూపెను ముచ్చట ఎంతో. పచ్చని మెత్తని పచ్చిక చేలో స్వేచ్ఛావిహారం చేసింది. వింతగా లేచిన పచ్చిక కుచ్చుల సంతోషంతో సగమే కొరుకుచు గెంతుచు కేరుచు కథను త్రొక్కుచు అంతట దొర్లుతూ పరవడిల్లుతూ సకిలించింది, ఓండ్రించింది, ఇక సంగీతాన్నే అందుకొన్నది. ఆ ఖరహర ప్రియగాన మజాలో షరాబు శత్రువు ఒకడట వచ్చె. అదిగని షరాబు ఖరమును వేడెను, పారిపోవుదము వేగమె రమ్మని. అదుపులేని ఆ కొంటెగాడిద ఏం నీకంటే అతడు బరువా అనే. కాదుగాని త్వరగా రా, ఊరికి పోదామని గద్దించె షరాబు. పో పో, నీ శత్రువు నాకు శత్రువా, భయపడ్డానికి నాకేం గాడిదను. యజమానివి నీకు భయం సహజం, పారిపోయి నీ తల పండు కాచుకో. శత్రువనే చింత సుంత లేకుండా కుత్తుకబంటిగా నన్ను మెయ్యని. చదువని గాడిదనైనా చెబుతున్నా, చదివిన మనిషి ఈ సామెత విని పో మా పశుజాతికి మా యజమానే శత్రువు అని కూసి ఖరోత్తముడు పచ్చిక మేసె. ఇదండి వాళ్ళ మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.